వైట్ రైస్ తింటే షుగర్ పెరిగిపోతుంది లేకపోతే లావ్ ఎక్కిపోతాము అని తినడం మానేస్తున్నారా? మరి ఎలా? సౌత్ ఇండియాలో సగానికి సగం వంటలు, ప్రసాదాలు, పిండి వంటలు అన్ని బియ్యంతో చేసేవే. ఒకేసారి అన్నం మానేయమంటే చాలా ఇబ్బంది కదండి. కానీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఉంది. బ్రౌన్ రైసో లేకపోతే రోటీయో కాదు, లో జిఐ రైస్. ఇది నార్మల్ రైస్ లానే ఉంటుంది, కానీ గ్లైసమిక్ ఇండెక్స్ మాత్రం 55 ఆ రేంజ్లో ఉంటుంది. వైట్ రైస్లో అయితే నార్మల్ వైట్ రైస్లో 73 ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్, అండ్ రెడ్ రైస్లో 55, బ్లాక్ రైస్లో 42 to 45, వైల్డ్ రైస్లో అయితే 45 గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. అయితే ఈ అన్నాన్ని నెమ్మదిగా వార్చి వండమని సజెస్ట్ చేస్తారు. పోర్షన్ ఇంటేక్ కూడా తగ్గించాలి. ఈ రైస్ని ముఖ్యంగా సోనా మసూరి, జాపనీస్ రైస్ని క్రాస్ బ్రీడింగ్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే పండించడం మొదలుపెట్టారంట. సో ఎందుకు ఆలస్యం? హాయిగా లో జిఐ రైస్ తినేసి హ్యాపీగా అన్నం సెటైటీకి ఫినిష్ చేసుకుని షుగర్ని కంట్రోల్లో ఉంచుకోండి. నేనైతే లాస్ట్ 2-3 years నుంచి ఈ రైస్ వాడుతున్నాను. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.